వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వ్లాగ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ అంటే గోవాలో క్యాసినో వెళ్ళాలని బాగా సోకుండి దూల తీరిపోయినట్టుంది ఇది. ఇదిగో చూడండి, ఇక్కడ క్యాసినోకి వెళ్ళాలంటే మనకి పాసెస్ అవైలబుల్ ఉంటాయి. కపుల్స్కి 3000, సింగిల్స్కి ఇలా 1500, 1000 అలా కూడా ఉంటాయి. సో అలా ఒక్కసారి సోకులు ఉంటాయి కదా, ఇప్పుడు గోవా వెళ్ళిన ప్రతి ఒక్కరి సోకులు పడాలని ఉంటుంది కదా. నేను కూడా అట్లనే సోకులు పడి పోయినా తీసుకున్నా. సో అక్కడికి వెళ్ళాలంటే ఒక చిన్న బోట్ లాగా వస్తుంది, ఆ బోట్లో వెళ్ళాలి. డైరెక్ట్ వెళ్ళాలంటే కాదు. ఆ క్యాసినో బిగ్ డాడీ అనేటి పెద్ద షిప్లో 3-4 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సిచ్యువేషన్, అంటే ఒక ఫ్లోర్లో గేమ్ ఉంటుంది, ఒక ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్ ఉంటుంది, ఒక ఫ్లోర్లో డ్రింకింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ బోట్లో మేము బయలుదేరుతున్నాము. నాతో పాటు మా పక్కన ఇంకో అన్న ఉన్నాడు, అన్న కూడా నాతో పాటు వస్తున్నాడు. చాలా దూలకి ఇది వెళ్ళినట్టు అయిపోయింది. 3000 పెట్టి టికెట్ తీసుకున్నాను. 3000 పెట్టి తీసుకున్న తర్వాత అమ్మ కనీసం దాంతో ఎర్నింగ్ ఉంటుంది అని అనుకున్నాను. సో ఎర్నింగ్ లేదు, ఏమీ లేదు, పొయ్యి ఒట్టిగా డబ్బులు బొడగొట్టుకున్నట్టుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి నేను ఈ బోట్లో వెళ్తున్నాను. ఈ బోట్లో వెళ్ళేటప్పుడు మీకు కనబడుతుంది చూడండి, ఇక్కడ వెనకాల ఈ ఏరియాలోనే మనకి ఈ బోట్లోకి వెళ్ళటానికి ఎంట్రన్స్. సో ఇక్కడ చాలామంది వస్తుంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇట్లా ట్యాక్స్ కూడా ఇస్తారు. ఈ ట్యాగ్ వేసుకొని మనం వెళ్ళాలి, ఎందుకంటే ఆ పాసెస్ లోపల తీసుకోరు, ఇక్కడ బయటే ఎంట్రీ ఇస్తారు, బయటే వాళ్ళు పాసెస్ తీసుకుంటారు. ఇదిగో చూడండి, క్యాసినో ప్రైడ్ 1, 2, 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఒక ఫ్లోర్లో ఫుడ్ సెక్షన్ ఉంటుంది, ఒక ఫ్లోర్లో డ్రింక్ ఉంటుంది, ఒక ఫ్లోర్లో డ్యాన్స్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఇట్లా షిప్స్ ఉంటాయి. ఇట్లాంటి సముద్రాలు అంటే మరీ మిడిల్లో కాకుండా కొంచెం 1 కిలోమీటర్ దూరంలో మనకి ఇట్లాంటి బోట్స్, ఇలాంటి షిప్స్ ఉంటాయి. ఆ షిప్స్ మిడిల్లో ఉంటే అక్కడే స్టేబుల్గా ఉంటాయి. ఆ పవర్ అవన్నీ కనెక్టింగ్ అండర్ గ్రౌండ్ నుంచే వస్తాయి. ఈ షిప్స్ ఎక్కడికి మూవ్ అవ్వవు. సో మనం ఇక్కడికి వెళ్ళాలంటేనే మనకి కొన్ని వేరే చిన్న చిన్న షిప్స్ ద్వారా తీసుకెళ్తారు. ఒక్కో షిప్లో 50 మందిని, 60 మందిని, లేకపోతే 30 మందిని కూడా అలా తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కళ్ళు ఉంటారు చూడండి, బాగా ఎంత ముసలి వాళ్ళు అయినా కానీ అవుట్ఫిట్గా తయారై మంచి యంగ్ లాగా కనబడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా క్యాసినోలో అంటే ఇట్లా మన తెలంగాణ సైడ్, ఇటు సైడ్ పత్తాలు ఎలా ఆడతారో అక్కడ ఇదే పందెం కోళ్ళు అవి ఇవి ఆడి ఎలా గెలుచుకుంటారో ఈ క్యాసినో అనే ఒక గేమ్, ఈ గేమ్ ద్వారా గెలుచుకుంటారు. ఇదిగో చూడండి, క్యాసినో మెజెస్టిక్ ప్రైడ్. సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఇట్లాంటి షిప్లోకే. ఈ షిప్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చలో నాతో పాటు ఫాలో అవ్వండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇందాక క్యాసినో ప్రైడ్ చూసాం కదా, ఇది బిగ్ డాడీ. ఇప్పుడు మనం ఆ క్యాసినో ప్రైడ్కి వెళ్ళాలంటే మొత్తం ఇలా చుట్టూరుగా తింపుకుంటూ వెళ్తాడు. సో మనం అలా షిప్ లోపలికి వెళ్ళిపోయాము. షిప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటుంది చూడు మామ మజా. ఇదిగో చూడండి, బెల్లీ డ్యాన్స్, అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, మంచి డ్యాన్సింగ్తో మొత్తం ఇట్లా ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. గేమ్స్ షోస్ ఉంటాయి. ఆ గేమ్స్ షోలోనే వీడియో తీసుకోవచ్చు, 3000 తీసుకోవచ్చు, 1000 కూడా తీసుకోవచ్చు. సో అక్కడ వెళ్ళి ఆడ కూర్చొని అమ్మాయిల డ్యాన్స్ చూస్తూ ఉంటుంది మామ. మధ్యలో ఇక ఎదికే చెప్పాలి, వేరే వెళ్ళి చూడండి ఒకసారి, ఇంకెక్కువ చెప్తే బాగుండదు. ఇక్కడ ఏంటంటే గేమ్స్ కూడా ఉంటాయి. సో ఆ గేమ్స్ దగ్గర వీడియో తీయడానికి వీలు అవ్వలేదు. సో ఇట్లాగే గేమ్స్
అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి, ఇక్కడ బీట్ బాక్స్ చేసేవాళ్ళు. సో మ్యూజిక్ని కానీ ఇంకా బ్యాండ్ని కానీ ఓన్లీ మౌత్ ద్వారా, నోటి ద్వారా చేస్తారు. సో అలా చేసుకుని కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చూస్తేనే బాగుంటుంది. तो जिन को मजा आया एक बार जोरदार तालियां बस इस तरह को రైడ్లో ఇక్కడ మనకి బిగ్ డాడీ కెసినోలో. సో మనకి ఏంటంటే ఫుడ్ దగ్గర, డ్రింక్ దగ్గర వీడియో తీయడానికి అవకాశం ఇవ్వలేదు, తీసిన పెద్ద ఇష్యూ అవుతుంది. సో అందుకే నేను అక్కడ జరిగిన కల్చరల్ యాక్టివిటీస్ని నేను తీయాల్సి వచ్చింది. సో ఇక్కడ వరకు నేను నా వీడియో నేను చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ విత్ ద వ్లాగ్స్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. నా వీడియో ఏదైనా చూసి మీకు నచ్చినట్టు అనిపించిన దాని గురించి డీటెయిల్స్ కావాలి అన్న ఇన్స్టాలో, ఫేస్బుక్లో మెసేజ్ చేయవచ్చు. నేను త్వరగా రిప్లై అయ్యడానికి ట్రై చేస్తుంటాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ విత్ ద వ్లాగ్స్.